విత్ యువర్ ఆల్ పర్మిషన్ నేను అందుకు వాస్తవానికి ఏంటంటే డాక్టర్ శివకుమార్ మన సుధాకర్ శర్మ గారు మాట్లాడిన తర్వాత ఒక నాయకులని అవకాశం ఇచ్చిన తర్వాత రామ్మోహన్ గారి దగ్గరికి వద్దామనుకున్నా, కానీ రామ్మోహన్ గారు ఏదో పని ఉన్నారు చెప్తున్నారు కాబట్టి ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. పర్వాలేదు, రామ్మోహన్ గారు కూడా బ్రహ్మాండంగా విశ్లేషిస్తారు కదా. పార్టీలకు అతీతంగా మీరు మాట్లాడండి సార్. ఈ రోజు ఏం జరగబోతుంది మన రాష్ట్రంలో, ఏం జరుగుతుంది, ఏం జరిగింది గతంలో? నాకంటే ముగ్గురికి బాగా తెలుసు, కానీ నేను కొంచెం సమయం వల్ల బయటకు పోవాల్సి ఉంది కనుక దయచేసి వేరే టీవీలో మీరు అందరు అవకాశం ఇచ్చేది మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సార్. సుధాకర్ శర్మ గారు ఎక్కడ ప్రారంభించారు అక్కడ మొదలు పెడతాను, మళ్ళీ ముగించారు. ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే 3 బాటలు అయితే అట. నేను శివలాల్ గారు ఎదురైనా అనుకోండి, నమస్కారం రామ్మోహన్ రావు గారు ఆయన అంటే నమస్కారం శివలాల్ గారు అనేది అంటే మధ్యన బాట అట్లాగే ఉంటుంది. నేను పక్క తప్పుకుంటే ఆయన పక్క తప్పుకుంటాడు. ఇది మర్యాద. నిజంగా నేను సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు. అట్లానే ఒక వ్యసనాన్ని సుప్రీంకోర్టు 1960s లో మనకు మద్రాసు నుంచి మొదలు పెట్టారు కనుక మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పుడు మద్యపాన నిషేధం అమల్లో ఉండే. తర్వాత ఆంధ్ర ఏర్పాటు, ప్రత్యేక ఆంధ్ర ప్రాంతాల్లో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అప్పుడు కూడా నిషేధం ఉండే, కానీ ఫెయిల్ అయినాయి 2 సార్లు. అయితే సుప్రీంకోర్టులో కేసు పడితే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఒక వ్యసనాన్ని అంటే మద్యపానము, జూదము, వ్యభిచారము ఈ 3టిని నిషేధించి ఆపలేము, మనము కేవలం నియంత్రించగలుగుతాము. నియంత్రించడం మాత్రమే మార్గం, కానీ ఈ 3 బలహీనతలు, మానవ బలహీనతలు మద్యపానము, జూదము, వ్యభిచారం ఇట్లాంటివి మనం నిషేధించి ఆపలేమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. చాలాసార్లు వైఫల్యం చెప్తున్నా, మనం అక్కడికి పోతున్నాం, మడి చేతులు కలుసుకుంటూ వస్తున్నాం. అందుకని నిషేధించి ఆపకుండా నియంత్రణ ఎట్లా చేయాలని దాని మీదే ప్రభుత్వాలు ఆలోచన చేయాలంటున్నాను నేను. మీరు చూడండి, కల్తీ కళ్ళతో ఇప్పుడు చచ్చిపోతున్నారు కదా. ఈ మొత్తం సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా ఇస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలు ఎంత అంతున్నాయి, అక్కడి నుంచి కళ్ళు దుకాణం, ఊళ్ళో ఉన్న కళ్ళు దుకాణానికి ఎన్ని రూపాయలు పోతున్నాయని మేము రాఘవాపురం గ్రామంలో, వరంగల్ జిల్లా, మనకు హైవే మీదే ఉంటుంది, మనకు జనగాం టు వరంగల్ మధ్యన ఉంటుంది. మేము ఒక సర్వే చేసినాం గతంలో. అయ్యా మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మొత్తం దానికి 3 డబ్బులు, పెళ్ళాము పుస్తకం అమ్మి లేకపోతే పెళ్ళాము కూలి చేసుకొని వస్తే ఆ డబ్బులు కూడా కలిపి కళ్ళు దుకాణం సాయంత్రానికి పోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఆ డబ్బులు అన్నేమో కళ్ళు దుకాణాలు వాళ్ళు ఖర్చు పెడుతున్నాం సాయంత్రానికి వచ్చే వరకు. ఇది రాజకీయ పార్టీ గమనించాలంటున్నాను. ఇందులో కల్తీ అంటే 3 రకాల కల్తీ ఉన్నది. నేను యాజ్ అడ్వకేట్ మనకు మన ఏమంటారు కల్తీ గురించి కేసులు చేసిన ఎక్కువ గౌడ్స్ నాయకు వచ్చే వాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే కల్తీ కేసులలో ఎవరు బలవుతారు, పేదవాడు బలవుతారు. అస్సలు కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటారు, సమస్య లేదు. వాళ్ళ కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు వాళ్ళు ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తారు. కానీ ఎవరు బలవుతారంటే పేదలు, ఎవరైతే అమ్మేవాడే బలవుతుంటారు. ఆ కేసులలో వాళ్ళ సానుభూతి ఉండాల్సింది తప్ప ఇంకోటి ఏంటి. ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మన సారా నిషేధం చేసిండు, మద్యం చేసిండు. ఎక్కడికి పోయి తాగొచ్చినాం, ధర్మాబాదు, మహారాష్ట్ర, కర్ణాటక పోయి తాగొచ్చినాం. అందులో అక్రమ మద్యం వ్యాపారం చేసే వాళ్ళు కూడా పెద్ద బడా కాంట్రాక్టర్లు అయితే మంజీరా నదిలో గాడిదల మీద వాడిని రవాణా చేసే వాడిని పట్టుకొని ఆ గాడిదను అట్లాగే రవాణా చేసిన వాడిని జైల్లో వేస్తే విడిపించే క్రమంలో నేను అసలు నిజంగా ఆ బాటిల్ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తున్నాయి తెలుసు కదా, అందరికి తెలుసు కదా. నాకు ఫీజు ఇచ్చేవాడు కూడా ఆ బడా కాంట్రాక్టర్, ఎవరైతే సరఫరా చేసేందుకు గాడిదను ఆ మనిషిని కిరాయి తీసుకున్నాడో నా ఫీజు ఇచ్చిన ఆయన తెలుసు, అందరికి తెలుసు, పోలీసులకు తెలుసు, కోర్టుకు తెలుసు, అడ్వకేట్లకు తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయం. అందుకని నేను ఏమంటానంటే కల్తీ కాలు మన అమలు కాకుండా, కల్తీ కాలు వాళ్ళు చావకుండా ఉండాలంటే 3 పరిష్కార మార్గాలు. ఒకటి ఏంటంటే మీరు లీగల్ ఏది IMF ఉంది కదా, దానిలో కూడా చీప్ లిక్కర్ వల్ల కూడా చనిపోయిన సందర్భాలు చూసాం మనం. అందులో చీప్ లిక్కర్ లో రకరకాల గందరగోళం చూసాం మనం. కల్తీ కళ్ళు విషయంకి వస్తే ఇవాళ కల్తీ కళ్ళుతో చచ్చిపోలేదు కొందరు, అయితే కల్తీ కళ్ళు తాగకుండా కూడా చచ్చిపోతున్నారు. పిచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, మంచి కళ్ళు వస్తే గౌన్ లైన్ కొడుతున్నారు పోయి, అరే నత్త వస్తలేదు సంగతి ఏంద్రా అంటున్నారు. కానీ అదే కల్తీ కళ్ళు వస్తే అంటే రకరకాల రసాయనాలు కలిపి వస్తే మంచి కళ్ళని తాగుతున్నారు. ఒకవేళ నిజంగానే కొన్నిసార్లు మనం హైదరాబాద్ చూసినాం కదా, మనం కొన్ని అడ్డగుట్ట ప్రాంతాల్లో కల్తీ కళ్ళు కాకుండా మంచి కళ్ళు పోస్తే దాంతో కల్తీ కళ్ళు తాగకుండా పిచ్చిగా ప్రవర్తించి చాలా విచిత్ర వేషాలు వేసిన వాళ్ళని కూడా చూసినాం. కనుక ఇక్కడ దానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీ ఎప్పుడు ఎంత చచ్చిపోయారు, మా అప్పుడు ఎంత చనిపోయారు, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ మీద శవరాజకీయాలు చేసే బదులు 3 మార్గాలు ఉన్నాయి మాకు. ఒకటి, ఏదైతే ఈ లిక్కర్ మాఫియాను అరికట్టాలంటే, లిక్కర్ లో మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినాం కదా, మనం ఆంధ్రప్రదేశ్ లో ఎంత దుర్మార్గం, కొన్ని బ్రాండ్లే దొరకడము, కొన్ని బ్రాండ్ మొత్తం డిస్టిలరీస్ శాసించడము, వాళ్ళే మళ్ళీ దాన్ని అమ్మడం చూసినాం కదా. తెలంగాణలో జరుగుతున్న దానిలో 2 ఉన్నాయి పొరపాట్లు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కల్తీ కళ్ళు తాగి 3 చనిపోవడం కానీ, ఇంకా కొంతమంది బాధితులు కావడం కానీ సానుభూతిని వ్యక్తం చేయాల్సిందే. కానీ ఇక్కడ అటువంటి షాపులు 3 మూస్తున్నారు, 3 కాదు అన్ని షాపులు ఇదే జరుగుతున్నది. ఒకసారి నా ఉద్దేశం అంటే ఈ తాగుబోతులు అందరికీ, కళ్ళు తాగే వాళ్ళందరూ కూడా ఈ అసలు నిజంగా కల్తీ కళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు ఒకసారి చూపించండి, మళ్ళీ జనవరి కూడా తాగండి.
ఆయన తాగుతున్నారు. కుంకుడుకాయ రసం నుంచి మొదలుకొని వాళ్ళ అన్ని రకాల డైజోఫామ్ నుంచి మొదలుకొని అందులో కలుపుతుంటే మనకు వాంతి వస్తుంది. నిజంగా వీళ్ళని తీసుకుపోయి చూపించాలి, వీళ్ళు ఏమేస్తున్నారు, ఎన్ని బొద్దింకలు జీర పురుగులు ఎన్ని పడుతున్నాయో చూపించాలి నిజంగా చెప్పాలంటే. రెండోది ఏంటంటే కల్తీ కాళ్ళు రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని కూడా చెప్తారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి పని చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే తాటి చెట్లు ముఖ్యంగా ఈత వనాలు పెంచిండ్రు. అప్పుడు ఏది హరితహారంలో ఈత వనాలు పెంచిండ్రు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం తాగే పాలు కావు, మనం తినే తిండి మన తిండి కాదు, రసాయనాలు. అట్లానే మనం తాగే కాళ్ళు కూడా మంచిది కాదు కదా. అందుకని మీరు చూడండి, ఎన్టీ రామారావు గుర్తు చేశారు. ఎన్టీ రామారావు అప్పుడు ఇదే ట్యాంక్ బండి మీద నీరు అమ్మిండు. ఇప్పుడు సూర్యరశ్మి సోకితే నేను తాగాను కానీ ఆ విషయాలు తెలుసుకున్నాను. ఏమంటే సూర్యరశ్మి సోకితే ఏమైందంటే ఆల్కహాలిక్, అది మనకు అది ఆల్కహాల్ అవుతుంది. సూర్యరశ్మి సోకకపోతే నీర అతి మంచిది కూడా, శరీరం చాలా మంచిది కూడా, నీరు తాగవచ్చు, ఎవరైనా తాగవచ్చు. కనుక ఆనాడు నీరు అమ్మించాడు ఎన్టీ రామారావు గారు రోడ్డు మీద, మనకు ట్యాంక్ బండి మీద. ఇవాళ ఏం చేయొచ్చు అంటే నిజంగా ఈ IMFL కంటే వీటన్నిటికంటే ఆరోగ్యకరమైన పానీయం అంటే కళ్ళు, తాటికలు కావచ్చు, ఈతకలు కావచ్చు. వాటిని ఏం చేయాలంటే విరివిగా చెట్లు పెంచి వాటిని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిన్నగాక మొన్న హరితహారం ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిండ్రు. ఆయన ఏమన్నారు, ఒకటి ఈతకళ్ళు, ఈత చెట్లు పెంచండి, తాటి చెట్లు కూడా పెంచండి అని. తాటి చెట్లు కూడా ఊళ్ళలో అన్ని ఉంటలేవు జమీలుగా. ఎందుకుంటలేవంటే చాలా అవసరాల కోసం. అంటే మొదలు పట్టేదారులకు తాటి చెట్టు మీద వచ్చే అమౌంట్ పోయింది. గతంలో కొంత 10 రూపాయలు 20 రూపాయలు ఒక తాటి చెట్టు ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పట్టదారులకు ఇప్పించేది. చెట్టు నా పొలంలో ఉంది కానీ నాకు ఏం ఫలితం లేదంటే ఏం చేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు కదా. చాలా చెట్లు కింద మీద మొగిలో ఆసిడ్ పోస్తారు, కింద ఏదైనా చేసి కూడా తాటి చెట్లను రకరకాల ఉపయోగాల కోసం, గుడిసెల కోసం, వాటి కోసం ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. అట్లా చాలా చెట్లు పోయింది. ఒక 50 ఏళ్ల కింద తాటి చెట్లు ఎట్లున్నాయో ఇవాళ అన్ని చెట్లు ఏ ఊళ్ళో లేవుకుంటున్నాను. దానికి కారణం ఏంటి, నేను చెప్పింది అంటే పట్టేదారికి ఏం లాభం లేకపోతే ఆ 10-20 వచ్చేది కూడా పోతే తాటి చెట్టు ఎందుకున్నాను అనుకుంటున్నాను. 2 విషయాలు చేయవచ్చు. ఒకటి ఏంటంటే మనం కళ్ళు మిగతా IMFL కంటే మంచిది కనుక కళ్ళును ప్రోత్సహించడానికి తాటి చెట్లు నాటాలి. కానీ తాటి చెట్లు ఒకటే నాడు రావు. హైబ్రిడ్ తాటి చెట్లు వచ్చినాయి. ఒక 5 ఏళ్లలో కళ్ళు పడే తాటి చెట్లు కూడా వచ్చినాయి. అట్లాగే 3 ఏళ్లలో కళ్ళు పడే ఈత చెట్లు కూడా వచ్చినాయి. మొన్నటి దాకా కేసీఆర్ గారు చేసిన పని మంచిది అంటున్నాను. ఏది, వారి హయాంలో ఈత వనాలు పెంచిండ్రు, తాటి వనాలు కూడా పెంచమని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. 2 ప్రభుత్వాలు చేస్తున్న పనిని మెచ్చుకుంటూనే వారిద్దరికి నేను ఒక సూచన ఇస్తున్నానంటే, ఇప్పుడు ఈ మొత్తం విషవర్యాన్ని ఛేదించాలంటే ఇది వాళ్ళ పరిష్కారం కాకపోవచ్చు, 10 ఏళ్ల తర్వాత కావచ్చు. 10 ఏళ్ల తర్వాత పరిష్కారాన్ని కూడా ఇవాళ మనం మొదలు పెడితే 10 ఏళ్ళకి సాధ్యం అవుతుంది. ఒక సామెత చెప్పి ముగిస్తాను. చైనాలో ఒక సామెత ఉంది జమీల్ గారు, ఏమనంటే 1 సంవత్సరానికి వ్యవసాయం చేయదలుచుకుంటే వరి నాట సంవత్సరంలో 2 పంటలు వచ్చేస్తాయి. కానీ 10 సంవత్సరాలకు వ్యవసాయం చేసుకుంటే పళ్ళ మొక్కలు నాట. కానీ 100 సంవత్సరాలకు మీ దేశ ప్రణాళికను రచించదలుచుకుంటే అందరినీ విద్యావంతులు చేయండి అన్నారు. నేను ఆ 100 అంటలేను, ఈ 10 సంవత్సరాలకు ముందుగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాలు ఈ మద్యపానాన్ని కంట్రోల్ చేయడానికి, ఆరోగ్యకరమైన మద్యపానాన్ని, ఆరోగ్యకరమైన సురాపానాన్ని, ఆరోగ్యకరమైన ఈ కల్తీ లేని కళ్ళును లేకుంటే సారాగా ఇదైతే మనకు ఈత కళ్ళును అందించే క్రమంలో చేస్తే పబ్లిక్ హెల్త్ బాగుంటది, అవసరం తాగుతుంది, కష్టం లేదా. మత్తు ఆరోగ్యాన్ని నిరోధించలేము. కానీ ఈ ఆరోగ్యకరమైన ఈ 2 పానీయాలను తయారు చేసి ఇస్తే బాగుంటది. ఇవి కాకుండా కూడా మెల్లమెల్లగా ఈ డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టాలి. ఒకటే డిఅడిక్షన్ సెంటర్స్ కూడా ఉండాలి. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. తణుకులో డిఅడిక్షన్ సెంటర్ మన సంవత్సరం క్రితం పోయినా నేను, అక్కడ ఒక ఆయుర్వేద డాక్టర్ డిఅడిక్షన్ సెంటర్ పెట్టారు. రోజు 1000 మంది అంటే అమాస పుణ్యానికి చేస్తాడు, 1000 మంది పేషెంట్లు వస్తారు. ఆయన తాగుడు అలవాటు బానిసరైన వాళ్ళు వస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయాలి, డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టాలి కదా. ఇట్లాంటి అలవాటైన వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టి వాళ్లకు ఆ తాగుడు నుంచి మానిపిస్తే తప్పక మత్తు తెలంగాణ నుంచి మన తెలివైన తెలంగాణ తయారవుతుంది. ఏదైనా అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశం అంతా కావచ్చు. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే వీటి మీద ఏదైతే మాదక ద్రవ్యాల మీద ఎట్లా నిషేధం విస్తున్నారో అంతకంటే కఠినంగా వీటి మీద IMFL కానీ వీటి మీద తప్పుడు కల్తీ కళ్ళు నిషేధం విధించాలి. దాంతో పాటు ఏంటంటే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణించినంత కాలం ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మద్యం మీదే ఆదాయం, రిజిస్ట్రేషన్, మద్యము, ఈ 2-3 ఆదాయాలే మొత్తం ప్రభుత్వానికి వస్తున్నప్పుడు మరి దుర్మార్గం ఆదాయమైనా సరే, తప్పుడు ఆదాయం తీసుకుంటా అంటారు కదా. ఎవరికి మనకు డబ్బు చేతి కాదు కదా. ప్రభుత్వాలకు ఆదాయం రావాలంటే తాగుబోతుల సంఖ్య పెరిగితేనే వస్తుంది అనే ఒకటి ఉన్నది. దీన్ని కూడా ఆలోచన చేసి ఎవరైతే దీనికి మత్తుకు బానిసలైనరో
ఆ డిఅడిక్షన్ సెంటర్ వాళ్ళ మత్తు నుంచి తొలగించాలి. ప్రభుత్వాలు దీన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడకపోతే తప్పనిసరి సంస్కరణ సాధ్యమైతే నేను అంటున్నాను. రైట్ సార్, ఇదే చాలా క్లియర్గా ఒక మాట మాత్రం చాలా క్లియర్గా చెప్పారు రామ్మోహన్ గారు. ఏంటంటే ప్రస్తుతం ఏదైతే